హలో అండి, వెల్కమ్ టు అన్వీస్. నిన్న విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ పృథ్వీ మాట్లాడిన ఒకటి రెండు వెట్టకారపు మాటలు ఈ రోజు లైలా సినిమానే బాయ్కట్ చేసేంత వరకు తీసుకొచ్చాయండి. అసలు ఏం జరిగింది, అసలు పృథ్వీ ఏం మాట్లాడాడు, దానికి లైలా మూవీ ఎందుకు బాయ్కట్ చేయాలని అన్ని బెదిరింపు కాళ్ళు వస్తున్నాయి. సో దీని గురించి మాట్లాడదాం. అయితే దానికన్నా ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ వీడియో అంత విన్న తర్వాత మీ ఫ్రెండ్ కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు విశ్వక్సేన్ హీరోగా నటించిన సినిమా లైలా మూవీ February 14th రిలీజ్ అవ్వాల్సి ఉంది. సో దానికి గాను ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న పెట్టుకున్నారు. సో దాంట్లో ఏంటంటే పృథ్వీ కూడా లైలా సినిమాలోని యాక్టర్ పృథ్వీ సీనియర్ యాక్టర్ పృథ్వీ కూడా నటించారన్నమాట. అందులో అతని రోల్ ఏంటి, మ్యాకల్ సచిన్ కింద రోల్ చేశారంట. సో రోల్ యాక్ట్ చేశారు. సో దాని గురించి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, మేకల సత్యంకి 150 మేకలు ఉంటాయంట. సో వీళ్ళు ఏంటంటే మేకల సత్యంని ఒకరు బంధించేస్తారనమాట. సో కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ బావమరుదులు వచ్చి అతన్ని విడిపిస్తారు. విడిపించినప్పుడు మేకలు లెక్క పెట్టుకుంటే 11 మేకలే ఉన్నాయన్నమాట. సో అప్పుడు అడుగుతాడనమాట, నాకు 150 మేకలు ఉండాలి కదా, నేను విడుదల అయ్యేసరికి 11 మేకలు ఎలా అయ్యాయి. సో అలా అంటే సిచ్యువేషన్స్ కూడా అలా సెట్ అయిపోయాయండి అని కొంచెం వెటకరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద మాత్రం విశ్వక్సేన్ లేరు, డైరెక్టర్ లేరు. సో ఆయన గెస్ట్లు వస్తే చిరంజీవి గారు ఎవరో వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి అని వెళ్ళారంట. సో ఈ టైంలో ఆయన మాట్లాడారు. సో అయితే అది కాస్త ఇప్పుడు ఏమైందంటే ఫుల్ కాంట్రవర్సీ అయిపోయింది అనమాట. విశ్వక్సేన్ గారికి ఇప్పుడు కంటిన్యూస్ గా కామెంట్స్ రావడం, మెసేజెస్ రావడం, థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. లైలా మూవీ బాయ్కట్ అని చెప్పేసి, దాన్ని విడుదల చేయనివ్వు, బాయ్కట్ లైలా అని చెప్పేసి ఫుల్ ట్రెండ్ అవుతుందండి. దీనికి గాను మళ్ళీ డైరెక్టర్ హీరో విశ్వక్సేన్ ప్రెస్ మీట్ పెట్టుకొని లబోదిబ్బం అంటున్నారు, రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఒకటే అంటున్నారు వాళ్ళు ఏంటంటే, ఆ టైంలో మేము లేము, ఆయన మాట్లాడిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా పృథ్వీ గారు వచ్చి యాక్ట్ చేశారు అంతవరకే, అంతకు మించి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ నేను ఆ స్టేజ్ మీద ఉండుంటే అది నాకు ఆ టైంలో నిజంగా తప్పే అనిపించి నేను తప్పు అని చెప్పేవాడిని. ఇప్పుడు అనవసరంగా నా సినిమాని ఇప్పుడు బాయ్కట్ చేయాలని చెప్పేసి ఇంత పెద్ద సీన్ చేస్తున్నారని లిటరల్లీ అసలు ఇంకా కళ్ళల్లో డ్రై అయిపోయిన కళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. అంటే భయంగా అనిపిస్తుంది తన కళ్ళల్లో. ఎక్కడ సినిమా ఆపించేస్తారు, ఎక్కడ సినిమాని ఫ్లాప్ చేయించేస్తారు అన్న భయం ఒక చిన్న మాట వల్ల. ఇప్పుడు సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు ఓకే అండి, సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడడం ఏంటి, దానికన్నా ముందు కూడా ఈ మాట చెప్పడానికంటే 150 మేకలు 11 గొర్రెలు ఇలాంటి మాట చెప్పడం గురించి నేను చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఒక కంటిన్యూ చేయాలి, చిరంజీవి గారు వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పి మాట్లాడడం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమైందంటే వైసీపీ వాళ్ళకి ఎర్రెక్కించేస్తుంది అనమాట. సో వైసీపీ మొన్న ఎలక్షన్స్లో వైసీపీ వాళ్ళు 150 to 170 ఎక్స్పెక్ట్ చేస్తే 11 సీట్స్ వచ్చాయి కదా. సో దాన్ని అక్కడ అన్వయించారు. సో అది ఎవరికి అర్థం అవ్వకుండా ఉంటుంది. సో అది కాస్త ఇప్పుడు సినిమా రిలీజ్ ముందు ఇంత పెంట చేసి వీళ్ళు నెత్తునేరు కొట్టుకుంటున్నారు, హీరో అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్. సో ఒక చిన్న మాట, ఇప్పటికైనా పృథ్వీ ఒక చిన్న యాక్టర్ అతను ఒక ప్రెస్ మీట్ పెట్టో ఏదో సారీ అని చెప్పడం, ఏదో చెప్పడం చేయాలి. కానీ వీళ్ళు కూడా ఎవరు యాక్టర్ మాట్లాడిన దానికి సినిమా అంతా బాయ్కట్ చేసేస్తాం, రిలీజ్ చేయనివ్వు, ఆపేస్తాం అని చెప్పేసి అంటే చెప్తున్నాను కదండి. చిన్న చిన్న విషయాలకి నేను నిన్న రివ్యూవర్స్ గురించి కూడా ఇదే మాట చెప్తున్నా. ఒక చిన్న చిన్న విషయాల కోసం సినిమాని అంతటిని కూడా నాశనం చేస్తారని చూస్తున్నారు. సో వీళ్ళు ఇగోల కోసం ఆయన పృథ్వీ ఏదో మాట్లాడారు, పృథ్వీతో మాట్లాడుకోవాలి తప్ప లైలా సినిమాని బాయ్కట్ చేసేస్తాను, దాన్ని రిలీజ్ కావనేసి కంప్లీట్ కాల్స్ రెగ్యులర్ కంటిన్యూస్గా తనని థ్రెట్ చేస్తాం. విశ్వక్సేన్కి అయితే డైరెక్ట్గా కాల్స్ వస్తున్నాయంట, బాయ్కట్ లైలా చేస్తాము, సినిమాని రిలీజ్ కాము, ఎలా రిలీజ్ అవుతుందో తెలిసి చూస్తామని చెప్పి. అతనిది ఏదైనా ఉంటే పృథ్వీ మాట్లాడాడు, పృథ్వీకి నాకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్గా చెప్తున్నారు. సో అప్పుడు పృథ్వీతో డీల్ చేసుకోవాలి కానీ ఇలా సినిమా మీద పగపెట్టకూడదు కదా. సో ఇలాంటి విషయాల వల్లే సినిమా అనేది ఎక్కడికో నాశనం అయిపోతుంది. ఇంత కష్టపడి తీశారు, ఇంకొక 2-3 రోజులు రిలీజ్ అనగా ఇతను ఏదో మాట్లాడడం ఏంటి, మాట్లాడడానికి వీళ్ళు బాయ్కట్ అని చెప్పి సినిమా మీద పగ తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, మీరే చెప్పండి. సో ఇదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.